హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్సీ సాయి ఆల్ ఇన్ వన్ ఛానల్. డ్రాగన్ ఫ్రూట్ గురించి మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది చాలా చిన్న చిన్న పిందులు ఇప్పుడు కనిపిస్తున్నది డ్రాగన్ ఫ్రూట్కి. ఇలా కొన్ని రోజులకి ఇలా పెద్ద పిండి అవుతుంది. ఈ పిండి ఇలా పెద్దది అయిన తర్వాత ఇలా పువ్వు విడుస్తుందండి. చాలా పెద్దగా విడుస్తుంది. ఇది రాత్రి పూట ఎక్కువ విచ్చుకుంటాయి. చాలా బాగా విచ్చుకుంది. చూడడానికి అచ్చు బ్రహ్మకమలంలా ఉంది. ఇది మోగస్టెమ్ అండి. ఇవన్నీ ఫిమేల్స్. ఇంకోండి ఇలా అతుక్కుంటూ ఆ చేతికి అంటుకుంది కదండి నూగు, అలాగుంటుంది. అది నూగు లోన పడి పాలినేషన్ అయ్యి ఈ పువ్వు పిందిగా తయారవుతుంది. ఈ విచ్చుకున్న పువ్వులను చూస్తే మనసుకు చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇవి చూడడానికి చాలా బాగుంటాయి, కనువిందు చేస్తాయి. ఇది ఈరోజు నైట్కి ఇచ్చుకుంటుంది. ఇది ఆల్రెడీ నిన్న ఇచ్చుకున్నాయి. ఇది ఒకటి, ఇది కూడా ఈరోజు ఇచ్చుకుంటుంది నైట్కి. మరుసటి రోజుకి పువ్వు ఇలా ఉంటుందండి. ఇలా పువ్వు ఇలా క్లోజ్ అయిపోతుంది విడిచిన తర్వాత. ఇవన్నీ మొత్తం ఒక ఆరు పువ్వులు ఉన్నాయండి. ఇవైతే మాత్రం ఈరోజు ఏదో టైంలో ఇచ్చుకుంటాయి. ఇవి బాగా లైటింగ్ షేడ్ అయిపోయింది, అయినా సరే తీస్తున్నాను. ఈసారి బాగా ఎక్కువగా వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ స్టెప్ వైజ్ ఉన్నాయండి. ఇది చాలా చిన్న పిందె. ఇది పువ్వు విడిచిన తర్వాతది. ఆ పక్కది వచ్చేసి పువ్వు విడక ముందుది. ఇలా స్టెప్ వైజ్ ఉన్నాయి. చాలా పువ్వులే విచ్చుకున్నాయండి. చాలా అందంగా ఉన్నాయి చూడడానికి కూడా. ఇవన్నీ పాలినేషన్ చేస్తే కాయ చాలా పెద్దదవుతుంది. చూసారు కదండి ఫ్రెండ్స్, ఇది ఇంకా అవ్వలేదు ఇచ్చుకోవడానికి. ఇది ఇంకా రేపు నైట్కి ఇచ్చుకుంటే. ఇవి చూడండి, ఇది చాలా బాగా ఇచ్చుకుంది. ఇది అటువైపు ఉంది, ఇటువైపు ఉంది. వీటిని జస్ట్ మనం ఇలా అన్నాం అనుకోండి, లోన పాలినేషన్ అయ్యి చాలా బాగా పెద్ద కాయ వస్తుంది. లోన ఇలా ఉంటుంది కాబట్టి. ఈసారి డ్రాగన్ మాత్రం కాపు బాగా వస్తుంది. ఇలా పువ్వులన్నీ వాడిపోయిన తర్వాత కొన్ని రోజులకి కింద మన పువ్వు మొదల నుంచి డ్రాగన్ ఫ్రూట్ రెడీ అవుతుందండి. మనకి లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం చాలా కాపు ఎక్కువ వచ్చిందండి. ఈ పిందులు కూడా కొన్ని రాలిపోయి పండిపోయి మొదల్లోని పిండి దశలోనే పువ్వు కూడా అవ్వలేదు. కాకపోతే ఈసారి మాత్రం కాపు చాలా బాగా వచ్చింది. చాలా పువ్వులు వచ్చినవి. విచ్చుకున్న పువ్వులు ఇలా క్లోజ్ అయిపోయి దాని నుండి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అవుతాయండి.
ఇవన్నీ మనం ఇచ్చుకున్న పూలండి. వీటి మొదల నుంచి ఇలాగా డ్రాగన్ ఫ్రూట్స్ రెడీ అవుతున్నాయి. చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇలాగే ఈసారి డ్రాగన్ పంట విలువ బాగా వస్తుంది. అలా 2 months తర్వాత డ్రాగన్ ఫ్రూట్ ఇలా రెడ్ కలర్గా తయారైపోతుందండి. మనకి డ్రాగన్ ఫ్రూట్ రెడీ అయిపోయినట్టే. ఈరోజు ఈ రెడీ అయిన ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేస్తున్నాము. ఇదొక కాయ. ఓకే అండి. ఇది ఒకటి చాలా పెద్దగా వచ్చింది ఉన్నట్లో. మొన్న ఒక కాయ హార్వెస్ట్ చేస్తామండి. ఇవో 3 కాయలు వచ్చినాయి. మొత్తం లాస్ట్ టైం వచ్చిన కాయల్లో ఇవి రెడీ అయినాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.